ఐసిఐసి విద్యార్థులకు గణపతి హాస్య నవల 4వ ప్రకరణం చెప్పుకుంటున్నాము. 4వ ప్రకరణంలో పాపయ్య మామైనటువంటి అన్న అన్నప్ప మందపల్లిని విడిచిపెట్టి వెళ్ళడం వరకు మనం వివరించుకున్నాం. తర్వాత ఏమైందో ఈ ప్రకరణంలో చెప్తాం. సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మరిన్ని వీడియోలు వస్తాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న విన్నపం. సరే, ఇక మన పాఠ్యాంశంలోకి వెళ్దాం. సరే, అన్నప్ప మందపల్లి వెళ్ళారు కదా. తర్వాత చూడండి. ఇక వివాహమైన 2 సంవత్సరములకు భార్య యుక్త వయసురాలైనదని పాపయ్యకు వర్తమానం తెలిసెను. అంటే తను ఇక మెచ్యూర్ అయిందంటాం కదా. ఇక యుక్త పుష్పావతి అయిందని మన తెలుగులో అంటాం. పెద్ద మనిషి అయింది అని ఇలాగంటాం. ఇక మన పుస్తక పాఠ ప్రకారం అయితే యుక్త వయసురాలైంది అని పుస్తక భాష. వర్తమానం తెలిసింది అంటే అతనికి కబురు తెలిసింది. కానీ మామగారు శుభలేఖ వ్రాయలేదు. మామగారు శుభలేఖ వ్రాయలేదు. పాపయ్య స్వయముగా వెళ్ళి నిజస్థితి కనుక్కొని ఆ వార్త నిజమయ్యేనేనని పునసంధానము చేయవలసినదని అడుగదలచెను. ఇక తన యుక్త వయసురాలైంది కదా. పునఃసంధానము అనే సంస్కృతము, పునఃసంధానం ఇప్పుడు మన తెలుగులో మనకి కార్యము చేస్తా అంటారు. అలాగే ఫస్ట్ నైట్ అని, మొదటి రాత్రి అని, ఇలాగనేటి. ఇక పునఃసంధానం చెయ్యాలి కదా, అందుకని అడగాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ అల్లుడు ఇది వరకు చేసిన మహాపరాధమును మరువదలచినను మామగారు మరుపు రాకుండా చేత అతడు తన్నింటికి రానిచ్చునా, తనకు పట్టెడన్నము పెట్టునా, సొమ్ము ఖర్చు పెట్టి అతడు పునఃసంధానము చేయునా అని సందేహము తోచెను. ఇంతకు ముందు మందపల్లిని విడిచిపెట్టేటప్పుడు అతని కొట్టబోతే పాప నరసింహం ఆపాడు కదా, ఏం అనద్దు అని చెప్పేసి. ఆడ అట్లా గొడవ జరిగింది కదా. ఇప్పుడు మామగారు కనీసం కబురు కూడా చెప్పలేదు తను యుక్త వయసురాలైందని. మరి అలాంటప్పుడు తను కనుక ఇంటికి వెళ్ళాడు అనుకో, రానిచ్చునా, తనకు అన్నం పెడతాడా? పోనీ మన సొమ్ము ఖర్చు పెట్టామనుకోండి, మనం సొమ్ము ఖర్చు పెట్టినా కూడా అతను పునఃసంధానం చేయడానికి ఒప్పుకుంటాడా అని ఇతనికి సందేహం తోచను, అనుమానం వచ్చిందట. అందుచేత అతడు స్వయముగా వెళ్ళుట కంటే రాయబారం పంపుట మంచిదని చెరువు రామయ్యను బంధువును మామకడగ పంపెను. ఎందుకంటే నరసింహ ఇందాక మొన్న ఆపాడు కదా, అందుకని నరసింహ కాకుండా చెరువు సీతారామయ్యను పంపాడట రాయబారిగా. తన యొక్క మనసులో ఉన్న ఆలోచన అతనికి చెప్పమని పంపించాడు. అతడు మూలస్థానము వెళ్లి అన్నప్ప గారిని కలుసుకొని కూతురు రజస్వల అయిన మాట సత్యమని అతని నోటనే విని పునసంధానము మాట తలపెట్టెను. రజస్వల అంటే పుష్పావతి అయ్యటం అనమాట, మెచ్యూర్ కావడం. ఇక మూలస్థానం అన్నప్ప గారు ఊరైనట్టు మూలస్థానానికి వెళ్ళి ఇక అన్నప్ప నోటి నింటే వింటాడు ఆమె రజస్వల అయిందని తెలుసుకొని, ఆ నిజం తెలుసుకొని, ఇక ముందు మన పాపయ్య చెప్పి పంపాడుగా పునసంధానికి రమ్మని, అందుకని చెప్పేసి ఆ మాట చెప్పాడు. అల్లుని మాట తలపెట్టగానే అన్నప్ప నిప్పు తొక్కిన కోతివలు చిందులు తొక్కి బిగ్గరగా నడుచుతూ ఇట్లనియే. ఇక నిప్పు తొక్కిన కోతి జాతీయం నాన్న, ఇది అండర్లైన్ చేసుకోండి. కోపం మీద ఎక్కువగా తిరగడాన్ని నిప్పులు తొక్కిన కోతి అని అంటారనమాట. ఆ సందర్భంలో దీన్ని ఉపయోగిస్తారు. ఈ జాతీయాలన్నీ ఎగ్జామ్కి వస్తాయి. ఇక ఎప్పుడైతే పాపయ్య మాట విన్నాడో మాట రాగాల కోపంతో ఇక అటు ఇటు తిరుగుతూ అరవటం ప్రారంభించాడు. పాపయ్యకి ఇప్పుడు నేను మామగారనైనాను కాబోలు, నాకిప్పుడు ఆయన అల్లుడైనాడు కాబోలు. చీకట్లో జామరాత్రి వేళ నన్ను తన ఇంటి నుండి ఆలుబిడ్డలతో కూడా లేవగొట్టిన మాట తాను మరిచినను నేను మరవలేదు. నా డొక్కలో సూలించుచున్నది. అది జన్మ జన్మలకైనను నాకు మరుపు రాదు. నేను మధ్య వాళ్ళ మాట నమ్మి నిష్కారణముగా నా పిల్ల గొంతును కోసినాను. అటువంటి మగనితో నా పిల్ల కాపురము చేయుట కంటే నాకు రెండవ మగపిల్లవాడులాగా నా బంతినింత అన్నము తిని ఇచ్చటనే ఉండగలదు. ఇక ఏమన్నాడు, ఇక పాపయ్య చేసినటువంటి అవమానాన్ని అర్ధరాత్రి పూట నన్ను ఆలుబిడ్డలతో నన్ను ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టాడు కదా, ఆ విషయం పాపయ్య మర్చిపోయాడేమో. నేనైతే అసలు మర్చిపోలేదు. అది ఇక్కడ కూడా నాకు డొక్కలో సూలిలాగా, అంటే పొట్టలో కత్తి గుచ్చుకున్నట్లుగా నాకు ఉన్నది. కానీ జన్మ జన్మలకు కూడా నేను అసలు మర్చిపోను అని చెప్పేసి అనవసరంగా మధ్య వాళ్ళ మాటలు విని ఆ పాపయ్యకి నా పిల్లనిచ్చి పెళ్లి చేశాను, నా పిల్ల గొంతు కోసాను. ఇక నుంచి
మా పాపయ్యతో కాపురం అయితే చెయ్యదు. నా ఇంట్లోని ఇంకొక మగపిల్లలాగే ఉంటుంది. బంతిదంటే మా అందరితో కూర్చొని తనంత ముద్ద తిని ఇక్కడే ఉంటుంది అని అంటాడు. ఇంకా ఇలా అంటాడు. అత్త లేదు, ఆడబిడ్డ లేదు, పెద్ద దిక్కు లేదు. ఏకాకి ముండా కొడుకు వాడు. కాలు నొచ్చును, చెయ్యి నొచ్చును, పిలిచినా పలుకువారు లేరు. పట్టెడన్నము కంచంలో పెట్టువారు లేరు. నారాయణ నారాయణ, ఈ పిల్ల మాట తలుచుకునే నేను బెంగ పెట్టుకున్నాను. ఇన్ని మాటలెందుకు? నేను పునఃసంధానము చేయదలుచుకొనలేదు అన్నప్పుడు సీతారామయ్య శాంతి వచనములో అతనికి బతిమిలాడి కట్టక కడపట అంటే చిట్ట చివరకు ఇట్లనియే ఇక మళ్ళీ ఇలా అంటాడు. అతనికేమన్నా ఆడపిల్లలున్నారా? పెద్ద దిక్కున్నారా? అత్తేమన్నా ఉన్నారా? ఎవరూ లేనటువంటి ఏమన్నా జబ్బొచ్చినా, రోగమొచ్చినా అంత కంచంలో అంత అన్నం పెట్టడానికి ఎవరన్నా ఉన్నారా? ఆహా! లేనే లేరు. అసలు ఎందుకు నారాయణ? నా పిల్ల గురించి నేను ఆలోచించుకుంటే నాకు బెంగ కలుగుతుంది. అసలు ఇన్ని మాటలెందుకు? అసలు నీ పునఃసంధానానికి అసలు నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అన్నాడు. ఇక ఆ కోపాన్ని తగ్గించడానికి సీతారామయ్య ఏయో కొన్ని మాటలు చెప్పి చిట్ట చివరకు ఇట్లా అన్నాడు. అతని కోపాన్ని తగ్గించి ఇలా అంటాడు. మహర్షుల వంటి మహానుభావులు సైతము మనుషులు చేసిన పాపముల పరిహారము నిమిత్తము ప్రాయశ్చిత్తము విధించిరి. ప్రాయశ్చిత్తము లేని దోషము లేదు. పొరపాటులు ఎవరి పట్ల వచ్చినను వచ్చినవే. అందుచేత పాపయ్యకు కూడా ఏదో ప్రాయశ్చిత్తం విధించండి అంటాడు. ఇక మహర్షులు గొప్ప ఋషులైన ఏం చేస్తారు? మహానుభావులు అయిన వాళ్ళు మనుషులు ఏదో తప్పులు చేస్తారు. అయ్యా నేను తప్పు చేశానంటే పెద్ద పెద్ద ఋషులు ఏమంటారు? సరే ఈ తప్పు చేశావు కాబట్టి నీకు ఇది పరిష్కారం ఇదిగో అని చెప్పేసి పశ్చాత్తాపడిన వాళ్ళకి చెప్తారు కదా! మరి ఎవరు తప్పు ఎవరి వల్లో ఒకరి వల్ల జరిగింది. అందుచేత పాపయ్యని క్షమించండి. ఆయనకి పశ్చాత్తాపంగా ఏదైనా ఒక ఇది విధించండి మీరు. ఏదో ఒకటి చెప్పండి అతని పశ్చాత్తాపాన్ని పడటానికి అంటాడు. అనగా మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని బతిమాలమని చెప్పండి. వాళ్ళు ఒకవేళ లేతే మీ కాళ్ళు పట్టుకొని తప్పైపోయింది బతిమాలమని చెప్పండి. ఏదో విధంగా మనలో మనము సర్దుకొని పిల్ల కాపురము పొత్తు చేయవలెను. కానీ చెడగొట్టుట మంచిది కాదు అని పలుకుట అన్నప్ప తలపైకెత్తి కొంచెం ఆలోచించి, సరే పెద్దల మాట చెప్పినారు కనుక మీ మాట ప్రకారం నేను నడుచుకొనదలుచుకున్నాను. ఇక అంటాడు. సరే మనం ఏదో ఒకటి ఇక పాప సీతారామయ్య అంటాడు. "ఒకాళ మీ కాళ్ళు పాపయ్యని మీ కాళ్ళొచ్చి పట్టుకోమంటారా? మనము మనిద్దరం పెద్దవాళ్ళం గదా! ఏదో ఒకటి సర్ది చెప్పి పిల్ల కాపురాన్ని మనం బాగు జేయాలి గదా!" ఆ మాట అనంగాల్నే ఇక కొంచెం ఆలోచిచ్చాడు అన్నప్ప. ఆలోచించుకొని తన కోపాన్ని తగ్గించుకొని, సరే పెద్దవాళ్ళేదో చెప్పారు. సరే ఆ ప్రకారమే మనం నడుచుకుందాం. సరే నేను ఒక ప్రాయశ్చిత్తం విధించమన్నారు. సరే మీరేమన్నారు? ఒక ప్రాయశ్చిత్తం ఏదో విధించమన్నారు గదా! కనుక ఆ ప్రాయశ్చిత్తం ఏందంటే, రూ. 300 మూట కట్టి నా చేతికిచ్చిన పక్షముల మునుపైనదేమిటో అయినదని వెనుకటిదంతయు మరచి కార్యము చేసెదను. లేదా నా పిల్ల విధవ విధవ ఆడపడుచు వలె నా ఇంటనే ఉండును అన్నాడు. చూడు ఎంత అన్నప్పుడు చూడు ఎంత చక్కగా అన్నాడు. పాపం 300 ఇస్తే వాడి కోపానంతా తగ్గిపోద్దట. సరే 300 ఇయ్యి నా కోపాన్ని తగ్గించుకుంటాను. సరే నేను పునఃసంధానకు ఒప్పుకుంటాను. లేదా అట్లా ఇవ్వలేదని అంటాడా? సరే నా పిల్ల ఒక విధవరాల్లాగా అలాగే నా ఇంట్లో ఉంటుంది అంటాడు. అని ఆ మాటలు. ఈ మాటలు, ఈ మాటలు పాపయ్యకు చెప్పండి. మూటలే కాని ఇక మరు మాటలు లేవు. ఇన్ని మాటలు లేదు నాతో అని కంఠోక్తిగా పలికెను. కంఠ ప్లస్ ఉక్తి గుణసంధి నాన్న. ఇక కంఠం కొంది గట్టిగా అరిచి చెప్పాడు. డబ్బులిచ్చాడా? ఓకే. మాటలు మూట అంటే డబ్బనమాట. ఇక వేరే మాటలైతే ఇంక లేవు. ఇక నాతో ఏ మాటలు మాట్లాడొద్దు. డబ్బులిస్తేనే మాట్లాడండి. లేకపోతే అసలు వద్దనే వద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పేశాడు. ఆ సందేశం సీతారామయ్య యథోక్తముగా పాపయ్యకి ఎరింగించెను. యథోక్తంగా అంటే ఉన్నది ఉన్నట్లుగా సీతారామయ్య వెళ్ళేసి పాపయ్యకి చెప్పాడు. రూ. 300 ఇచ్చుట అతనికి ఇష్టం లేదు. చేతులార పిల్లను వదులుకొనుట అంతకన్నా ఇష్టం లేదు. కొన్ని దినములు వితర్కరించి అంటే ఆలోచించి ఎట్టకేలకు మిత్రుల ప్రోత్సాహమున రూ. 300 మూటగట్టి సీతారామయ్య చేతనే పంపెను. ఇక ఏం చేశాడు? 300 ఇవ్వాలా? వద్దులే అనుకున్నాను. మళ్ళీ ఇప్పటికే 50, 40 ఏళ్ళు దాటిపోయి 50 ఏళ్ళొచ్చాయి. మరి పిల్లని ఇంకెవరిస్తారు? ఇంగ ఎందుకులే అని చెప్పేసి స్నేహితులందరి మాటలు వినేసి, మళ్ళీ సీతారామయ్య చేత కబురు పంపించాడు. 300 ఇచ్చేసి సీతారామయ్యకే ఇచ్చి రాపోమని పంపించాడు.
వెండి బంగారములు పరిశుద్ధ పదార్థములే కావున స్వీకరించిన వారి మనసులు కూడా పరిశుద్ధములు చేయును. రజత దర్శనము చేత అప్పన్న కోపమంతయు ఉపశమించెను. ఏది మన వెండి బంగారము ఎటువంటి దోషం కాదు అని అంటాం గదా! అవునా గదా! చనిపోయిన శవం మీద ఏమన్నా ఏమన్నా పూలు, వస్త్రాలు అమ్మో! అయి తాకూడదు, అయి ముట్టుకోకూడదు అది ఇది అని అంటారు. కానీ ఆ శవం మీద ఉన్న బంగారానికి గాని, ఆ వెండి నాణ్యాలకు గాని, అలాగే ఏసిన చిల్లర డబ్బులకు గాని దానికి దోషం లేదు గదా! అయి తీసుకుంటారు గదా! కాబట్టి అయి తీసుకున్న తర్వాత ఇక కోపం అంతా కూడా ఆ డబ్బులకి ఎటువంటి దోషం ఉండదు కాబట్టి ఆయన కోపం అంతా కూడా తగ్గిపోయింది. వివాహం పెండ్లి కొడుకు కవ్వాని ఎంట జరిగినప్పుడు పునఃసంధానము కూడా అతడిని జరుపవలెనని అన్నప్ప నియమము చేసుకొని సకుటుంబంగా మరలా మందపల్లి వెళ్ళెను. ఇక ఏం చేశాడు? పెళ్లి జరిగిందెక్కడ? మందపల్లిలో. కాబట్టి పునఃసంధానం గూడా ఎక్కడ జరగాలి? మందపల్లిలోనే జరగాలి అని చెప్పేసి మళ్ళీ ఎప్పట్లాగే అన్నప్ప, తన భార్య, పిల్లలు మొత్తం పాపయ్య ఇంటికొచ్చేశారు. బ్రహ్మచర్యము వదిలి భార్యతో ఏకమైన చాలునని పాపయ్య వారిని సగౌరవముగా ఎదుర్కొని తీసుకొని వచ్చెను. ఇప్పటి వరకు బ్రహ్మచర్యం వదిలేయాలి అని చాలులే అని చెప్పేసి ఇక కోపాన్ని తగ్గించుకొని వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు. ముహూర్తం ఏర్పడెను. పునఃసంధానం అయ్యెను. కొత్త పిల్ల అగుటచే సిగ్గుపడుననియో, మగని దగ్గర బెదురు తీరలేదనియో, వంట నేర్పవలసినదా ఉన్నదనియో చెప్పి అన్నప్ప గర్భాధారమైన 6 మాసముల వరకు మందపల్లిలో నుండెను. ఇక తన పునఃసంధానం వైపు గర్భధారణము అంటే ఫస్ట్ నైట్ అంటారు. కార్యము అనంటారు. అదయిపోయిన తర్వాత 6 నెలల తర్వాత అయ్యో! చిన్న పిల్ల గదా! సిగ్గుపడుతుంది. లేతే అమ్మాయి భయపడుతుంది. వంట రాదు. వంట చేసుకోని చేత గావాలి గదా! అని చెప్పేసి 6 నెలల వరకు అక్కడే ఉండిపోయాడు. పాపయ్య గారి కోపము వేడిమి రూ. 300 కక్కిచ్చినందున ఈసారి పాపయ్య నోరెత్తి పలకలేదు. రూ. 300 అంటే రూ. 300. 300 ఇప్పుడు మామగారి కోపమొస్తే పాపయ్య ఎంత చెల్లించాల్సొచ్చింది? రూ. 300 చెల్లించాల్సొచ్చింది. అందువల్ల ఈసారి ఏం చేశాడు, మళ్ళీ పిల్లని తీసుకొని పోతాడేమోనని చెప్పేసి ఈసారి కోపమే తెచ్చుకోలేదు. నోరు గూడా ఎత్తకుండా మాట్లాడకుండా ఉన్నాడు. అత్తగారి ఇష్ట ప్రకారం మామగారి ఇష్ట ప్రకారము నడుచుకొనెను. అంతలో అన్నప్ప గారి పూర్వజన్మ సుకృతము చేతను, ఈ జన్మ సుకృతము చేతము పిచ్చమ్మకు నెల తప్పెను. ఇక 6 నెలల దాకా వెళ్ళలేదుగా. 6 నెలల తర్వాత ఇక పాపం అన్నప్ప అదృష్టము పూర్వజన్మ చేసుకున్న సుకృతము అంటే అదృష్టము, పుణ్యము. పుణ్యము వల్ల ఏం చేసి ఈ జన్మలో చేసిన పుణ్యం వలనో పిచ్చమ్మ నెలతప్పింది. వేవిళ్ళు ప్రారంభమయ్యెను. వేవిళ్ళు బాధపడుచు నిజముగా ఒక పట్టెడు అన్నమైన తినక మంచం మీద ఉండి సరిగా లేవకయున్న కూతురునొక్కరనే అత్తారు బిడ్డను లేని అత్తవారి ఇంట విడిచిపెట్టి ఎంత నిర్దయులైన తల్లిదండ్రులైనా వెళ్ళజాలనప్పుడు తన పుత్రికే తన పాలిట భాగ్యదేవత అని కల్పవృక్షమని భావించుకొనుచు ప్రియపుత్రిక నెడబాసి ఉండుట కన్న లోక నిందకైనా నోర్చి దాని దగ్గరనే ఉండుట మంచిదనుకొనుచున్న గరాల తల్లిదండ్రులు విడిచి రాగలరా? రమ్మని రాతి గుండె ఎవడైనా అనగలడా? అక్కడ ఉండబట్టి తనకేదో తనకెన్నో పనులు చెడిపోవచున్నవనియో త ఉన్న ఉన్నవనియో తనకు వెళ్ళక తీరదనియో చెప్పి అన్నప్ప 2, 3 సారులు పయనమయ్యెను. కాని ఈసారి అల్లుడే బతిమలాడి ఆయనను ఆపెను. ఎవరన్నా కన్నబిడ్డ పాపం కడుపుతో ఉన్నప్పుడు ఆ బిడ్డను అలా వదిలిపెట్టి వెళ్ళిపో అని చెప్పేసి ఎవరన్నా అట్లా చెప్తారా? పోనీ ఏ తల్లిదండ్రులైనా అట్లా బిడ్డను వదిలిపెట్టి పోతారా? వెళ్లరు గదా! అది తెలుసుకొని మన నన్నప్ప ఏం చేశాడు? నేను ఊరు వెళ్తాను. తన ఊర్లో ఎన్నో పనులు ఆగిపోయినన్నట్లుగా 2, 3 సార్లు ప్రయాణం అయితే, అయ్యో! ఆమె గర్భవతిగా ఉంది. కాబట్టి ఆమెను విడిచిపెట్టి వెళ్ళటం మంచిది కాదు అని చెప్పేసి, ఈసారి మన పాపయ్యే బతిమిలాడతాడు. అన్నప్పని వెళ్ళొద్దని అక్కడే ఉండమంటాడు. అల్లుని మాట అన్నప్ప తీసివేయలేక ఆగెను. ఇక పిచ్చమ్మకు 9 నెలలు నిండెను. 10వ మాసమున 3 దినములు కష్టపడి ఆమె సుఖముగా ప్రసవించెను. మగ శిశువు కలిగెను. 7వ నాడ ఆ శిశువు పోరు పెట్టెను. పిచ్చమ్మ తల్లి అన్నప్ప గారి తండ్రి గంగయ్య కలలో కనపడి తన పేరు పెట్టుమని కోరెను. అట్లు చేయుదమని ఇంటిల్లిపాది మ్రొక్కుకొని తొడనే శిశువు పోరు మానెను. 11వ నాడు పురిటి శుద్ధి కాగానే బారసాల అయ్యెను. ఇక 9వ నెల
ఇక పాపయ్య మాట కాదనలేక అన్నప్ప అక్కడే ఉండిపోతాడు. పిచ్చమ్మకు 9 నెలలు నిండిపోతాయి. 10వ మాసంన 3 దినాలు పాపం ఏదో కష్టపడి పాపం మగబిడ్డని జన్మనిస్తుంది. వాడేం చేస్తాడు, ఏడో రోజు ఏడుస్తాడు. ఏడో రోజు చేస్తే పిచ్చమ్మకంట పిచ్చమ్మ తల్లి అన్నప్ప గారి తండ్రి ఏ తల్లి అన్నప్ప గారి తండ్రి గంగయ్య. అన్నప్ప గారి తండ్రి అంట గంగయ్య కల్లా కనపడి తన పేరు పెట్టమని కోరాడంట. ఎందుకంటే ఇప్పుడు పాప ఏం చేస్తాడు, అత్త మామలు ఏది చెప్తే అదే చేస్తున్నాడు కదా. అందుకని చెప్పేసి ఆ అన్నప్ప గారి తండ్రి అంట కనిపించాడంట కల్లోకి పిచ్చమ్మ తల్లి కనిపించి తన పేరు పెట్టమని కోరాడట. అట్లు చేయదామని ఇంటిల్లిపాది మొక్కున్నారట. అప్పట్లో ఏం చేసేవాళ్ళు, పేరు పెట్టాలంటే నా కల్లోకి దేవుడు వచ్చాడు కాబట్టి ఆ దేవుడి పేరు పెట్టుకోవాలి అని ఆ రోజుల్లో ఎక్కువ మంది పేర్లు ఆ విధంగానే పెడతారనమాట. అప్పట్లో మాకు దేవుడు వచ్చాడు, ఒంట్లోకి వచ్చారు, సోదమ్మ చెప్పింది అని చెప్పేసి పేర్లు పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. ఇప్పుడు అలా కాదు, అన్ని పుస్తకాలు ఎతికి ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టుకుంటున్నారు ఇప్పుడు. సరే 11వ రోజు శుద్ధి స్నానం అయిపోయింది, బారసాల చేశారు. ఇక ఆయన గంగయ్య కాబట్టి బాలునికి గంగాధరుని పేరు పెట్టారు. చంటి పిల్ల తల్లిని విడిచిపెట్టి పోవుటకు మనసొప్పక విధి లేక అన్నప్ప అల్లుడు మరికొందరును బ్రతిమలాడిన పిదప మనమనికి 4 మాసములు వచ్చే వరకు ఉండదల్చెను. తరువాత 4వ మాసం అన్నప్రాసన కాగానే ఆ ముచ్చట చూచి వెళ్ళదల్చెను. అన్నప్రాసన అయినా ఇక ఏం చేశాడు, చంటి బిడ్డ కదా పాపం, చంటి బిడ్డ అయితే పిల్లకి నీళ్లు పోయటం అవన్నీ ఉండాలి కదా గంగాధరకి. ఇంక గంగాధర్ అని పేరు పెట్టారు. పాపం పసిబిడ్డోడికి నీళ్లు పోయటం అయన్నీ పాపం పిచ్చమ్మ చిన్నది కదా, తెలియదు కదా. అందుకని చెప్పేసి అక్కడ ఊరి పెద్దలందరూ ఏం చేశారు, వదిలిపెట్టి వెళ్ళటం మంచిది కాదు, నువ్వు ఇక్కడే ఉండు అని అంటారు. అక్కడే ఉంటారనమాట. ఇక అన్నప్రాసన అయిపోయినాక వెళ్దాం అనుకుంటారు. అన్నప్రాసన చూసి వెళ్ళదలిచను. అన్నప్రాసన అయిన తరువాత ప్రయాణముకు మంచి ముహూర్తం ఉన్న ఆ అప్పన్న వెతకి పెట్టెను. ముహూర్త పటుత్వం ఎటుదో కాని మాసం ఆ సమయమున అన్నప్ప గారి ప్రయాణం ఆగిపోయి పాపయ్య ఊర్ధ్వలోక ప్రయాణము సంప్రాప్తమయ్యను. ఇక ఏమైంది, పాపం ఈసారి ఊరికి వెళ్దామని అనుకుంటాడు. ఈసారి పాపం అన్నప్ప అయితే వెళ్ళలేదు గాని ఆ ముహూర్త బలమో ఏంటో గాని పాపయ్యే ఊర్ధ్వలోకానికి అంటే పైలోకానికి అంటే మరణించాడు. పైలోకానికి వెళ్ళిపోయాడు మరణించి. గొప్ప జ్యోతిష్కుడు పెట్టిన ముహూర్తం ఒకటిచే అప్పుడు ఎవరికో ఒకరికి ప్రయాణం కాక తప్పినది కాదు. పాపయ్య అది వరకు 3-4 దినముల నుండి వరుసగా శ్రాద్ధభోక్తయో పెసరపప్పు గారెలరిసెలు తినియను. వార్ధక్యం ఒకటిచే అమిత భోజనము సరిపడకపోయెను. ఆ దినములలో మందపల్లిలో మడిజాడ్యములు బయలుదేరెను. పాపయ్య దాని వాతపడిను. లోకమునకు విశ్వాసం లేదు. కోటి అనాథ ప్రేతలను కట్టి పుల్లల వలె కాల్చిన పాపయ్యను మట్టి చేయుటకెవరూ రారేరి. ఎట్టకాలకు మామగారును మరి ఒకరును సాయము పట్టి ఎట్టేదో సంస్కారము చేసిరి. అన్నప్ప మందపల్లి విడిచిపెట్టి వెళ్ళుటకు శాశ్వతంగా వీలు లేకపోయెను. పాపం పాపయ్య ఏం చేశాడు, పాపం పునహాలో శవాలను మోసి ఎన్నో డబ్బులు సంపాదించాడు కదా. కానీ ఇప్పుడు తనను మోయటానికి మాత్రం ఎవ్వరూ రాలేదు. పాపం మామగారే ఇక ఎవరో ఒకరిని తీసుకొని వచ్చేసి తను ఏయో సంస్కార కార్యాలన్నీ కూడా పూర్తి చేసేసాడు. అసలు ఎందుకు చనిపోయాడంటే ఒక 4 రోజుల నుంచి శ్రాద్ధ భోజనానికి వెళ్ళాడు. పెసరపప్పు గారెలు బాగా తిన్నాడు. వార్ధక్యం కదా, ముసలివాడు కదా, అట్లా ఎక్కువ తింటే ఇక గుండె పట్టేసుకుంటది కదా. అలాగా అలా చనిపోవటం, ఇక అన్నప్ప శాశ్వతంగా అక్కడే ఉండిపోవటం జరిగింది. 5వ ప్రకరణం రేపు చెప్పుకుందాం నాన్న. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.